అయితే యూకేలో ఈ 4 డేస్ పర్ వీక్ అంటే వారంలో 4 రోజులే పని అనే అంశం మీద 18-34 ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న చాలామంది యువత ఏం చెప్పారంటే, మాకు 4 డేస్ పర్ వీకే కావాలి. మిగతా పాత స్టైల్ 5 డేస్ పర్ వీక్ మేము వెళ్ళము అని చెప్పి 80% పైన యువత చెప్పారనమాట. అంటే వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి. మెంటల్ హ్యాపీనెస్ కావాలి. లివింగ్ హ్యాపీలీ అండ్ మోర్ ఫుల్‌ఫిల్డ్ లైఫ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్రిచ్ అవ్వాలి. మనం బతికేది జీవించడం కోసం కూడా, పని చేయడం కోసం మాత్రమే కాదన్నట్లు వాళ్ళు మాట్లాడారనమాట. ఓవరాల్‌గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్‌లోను, డెవలపింగ్ కంట్రీస్‌లోను పెద్ద చర్చ జరుగుతోంది. చాలా డెవలప్డ్ కంట్రీస్‌లో, డెవలపింగ్ కంట్రీస్‌లో మెంటల్ హెల్త్ అనే దాని మీద ఎక్కువ చర్చ మొదలైంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ స్టార్ట్ అయిందనమాట. మేజర్‌గా వర్క్ ప్రెషర్‌కి, టీఎఫ్ఆర్‌కి టోటల్ ఫర్టిలిటీ రేట్‌కి కూడా సంబంధం ఉంది. పాపులేషన్ మరియు బర్త్ రేట్ మీద దీని ప్రభావం పడుతుందని చెప్తున్నారు నిష్ణాతులు. ఎక్కడైతే ఎక్కువ అవర్స్ వర్కింగ్ ఉందో అక్కడ టీఎఫ్ఆర్ బాగా పడిపోతుంది. బర్త్ రేట్స్ పడిపోతున్నాయి. కొత్తగా పుట్టే పిల్లలు కూడా తగ్గిపోతున్నారని చెప్తున్నారనమాట. సో, మెంటల్ హెల్త్ ఇష్యూస్. రెండోది ఇంకొక పెద్ద విషయం రివెంజ్ క్విట్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. అంటే వర్క్ ప్రెషర్ తీసుకోలేక లేదా వేజెస్ పెరక్క జాబ్ మానేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. దీన్నే రివెంజ్ క్విట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది డెవలప్డ్ కంట్రీస్‌లో.